కేంద్ర ఎన్నికల సంఘంపై పోరు ఉధృతం చేస్తున్నాయి విపక్షాలు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విపక్ష ఎంపీలు కాసేపట్లో పార్లమెంటు నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు మార్చి నిర్వహించనున్నారు. ఇందులో 25 పార్టీలకు చెందిన దాదాపు 300 మంది ఎంపీలు ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఇండియా కూటమి ఆందోళనలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అలాగే విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈసీ కేంద్ర కార్యాలయం వరకు మార్చ్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఇక్కడ మకర ద్వారం, పార్లమెంట్ లో ఉన్నటువంటి మకర ద్వారం నుంచి ఈసీ బిల్డింగ్ సుమారు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ వరకు కూడా మార్చ్ గా వెళ్లి వారి ప్రొటెస్ట్ ని తెలియజేయాలని కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. సుమారు 25 పార్టీలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 250 నుంచి 300 మంది ఎంపీలు, అంటే లోక్సభ రాజ్యసభ 2 సభలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనబోతున్నారు. వారందరికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపు క్రితం, అంటే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు బీహార్ సంబంధించినటువంటి ఎస్ఐఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలందరూ కూడా విపక్ష కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆల్రెడీ ప్రొటెస్ట్ ని కూడా నిర్వహించారు. ఇక సెషన్ వాయిదా పడ్డ తర్వాత 11:30కు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. సుమారు 250 నుంచి 300 మంది పాల్గొనబోతున్నారు. 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, ఇటీవల కాలంలో బీహార్ కు సంబంధించి ఎస్ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు ఆల్మోస్ట్ ఒక చాలా మంది వరకు 3 లక్షల పైచీలకు ఓట్లను కూడా తొలగిస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. వాటిని విపక్ష కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా తీవ్రంగా అబ్జెక్షన్ చేస్తున్నాయి. ఓటర్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటర్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకోకుండా, ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోకుండా ఒక 11 గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటూ వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తున్నారు. ఓపెన్ గానే రిగ్గింగ్ పాల్పడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఇదంతా కూడా చేస్తుంది. ఎవరైతే ఏ వర్గాలైతే వారికి వ్యతిరేకంగా ఉన్నాయో వారిని టార్గెట్ గా చేసుకొని, సెలెక్టివ్ టార్గెట్ గా చేసుకొని వారికి సంబంధించినటువంటి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇక మరొక వైపు కీలకంగా ఇటీవల రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు, ఏ విధంగా అక్రమంగా ఓట్లను యాడ్ చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి అక్రమాలు ఏ విధంగా జరిగాయి, వాటికి సంబంధించినటువంటి ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించి డేటానంతా కూడా ఆయన రిలీజ్ చేశారు. ఆ సందర్భంలోనే వాటన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వీటన్నిటిపైన ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రిఫార్మ్స్ అనేది కూడా తీసుకురావాలంటూ కూడా ప్రధానంగా ఈ 2 డిమాండ్లతోటి విపక్ష కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అయితే ఆందోళన బాట పట్టారు. ఇక మరి కాసేపట్లోనే ఈ మార్చ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. అయితే పోలీసులు ఇప్పటి వరకు ఈ మార్చికి ఎలాంటి అనుమతిని అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సెషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇన్సైడ్ పార్లమెంట్ ఎంపీలు ఏదైనా ప్రదర్శనలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బయటికి అవుట్ సైడ్ పార్లమెంట్ ఏదైనా నిరసనలకు మాత్రం ఎట్లాంటి అనుమతులు అనేది కూడా ఇచ్చేది లేదంటూ పోలీసులు తెగేసి చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతానికి మార్చి కొనసాగుతుందా లేదా అనే దానిపైన కూడా ఒకంత ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో పోలీసులు అయితే మోహరించారు. మార్చి ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చేది లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సెన్సిటివ్ హై సెక్యూరిటీకి సంబంధించినటువంటి జోన్ లో ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని కూడా పాటించాల్సిందే అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ 2 ప్రధానమైనటువంటి అంశాలపైన, ప్రజాస్వామ్యం పైన ఎన్నికల సంఘాన్ని బూచిగా చూపెడుతూ వాటిని పావుగా వాడుకుంటూ ఎన్నికల ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుందన్నట్టు కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఆ సందర్భంలోనే వాటికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ నిరసన తెలియజేయడంలో భాగంగానే ఈ మార్చిని అయితే కండక్ట్ చేస్తున్నామంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇక చూడాల్సి ఉంటుంది మరి కాసేపట్లో, అంటే 11:30కు ఈ మార్చ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఇతర నాయకులు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా వీరందరూ ఎంపీలందరూ కూడా ఈ మార్చ్ లో పాల్గొనబోతున్నారు. సుమారు 300 మంది ఎంపీలు కూడా పాల్గొనబోతున్నటువంటి అతిపెద్ద మార్చిది. ఇటీవల కాలంలో ఎంపీలందరూ ఐక్యంగా
ఇంత ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా మొదటిసారిగా మనం చూడాల్సి ఉంటుంది వారందరూ కూడా. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు, ముఖ్యంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నప్పటికీ అవి సాధ్యం అవ్వట్లేదు. ఖచ్చితంగా వాటిలో డూప్లికేట్స్ కావచ్చు, లేకపోతే ఓటర్ జాబితాలో అనేక అక్రమాలు అనేది కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా విపక్ష పార్టీలు ఎక్కువగా నష్టపోతున్నాయి. వాటిని సరిచేసేటువంటి భాగంలో కార్యాచరణలో భాగంగానే ఈ ప్రొటెస్ట్ అయితే నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే మార్చ్ మరి కాసేపట్లోనే 11:30కు మార్చ్ ప్రారంభం కాబోతా ఉంది. జ్యోతి, की बात सुनो,